తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హలో గాయస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. మేడం వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనరు, అలానే కెరియర్ కోచ్ కొత్తపల్లి దివ్య గారు. రీసెంట్గా మనం రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ నర్వస్ అయిపోవడం, ఇంటర్వ్యూస్ అంటే ప్యానిక్ అయిపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్తో చాలామంది బాధపడుతున్నారు. మరి మీలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా అసలు ఈజీగా ఎలా మనం క్లియర్ చేయొచ్చు అనేది మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, రీసెంట్ టైమ్స్లో నేను కొంతమందిని విమెన్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు మంచిగా బిజినెస్ ప్లాన్ చేశారు, అన్నీ రెడీ చేసుకున్నా కూడా మేము 8th క్లాసే చదువుకున్నాం, 10th క్లాసే చదువుకున్నాం, ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మేము దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుందా, ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది? మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ కాబట్టి చాలామంది విమెన్స్కి ఉపయోగపడే ఇదనమాట. అలానే చాలామంది గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి తెలుగు వస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్కి టీచ్ చేయడానికి వాళ్ళకి ప్రాపర్ ఇంగ్లీష్ రాదు. సో వాళ్ళు మీతో పాటు మాకు కూడా నేర్పిస్తారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడున్న వాళ్ళకి ఈజీగా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏమేం చేయొచ్చు? అసలు ఇంగ్లీష్ అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. అది 8th 9th అసలు బేసిక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎందుకని అంటే మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం? స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు కదా. ఇంట్లో ఉండి పక్క వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పదం చెప్పినప్పుడు అది వింటూ ఇది వింటూ మాట్లాడుకుంటూ నేర్చుకున్నాం. సో 8th చదివారా 10th చదివారా అనేది అక్కడ మ్యాటరే కాదు, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లం. ఓకే. సో మన చుట్టూ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ ఉందంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళు ఉండిపోతారు, వాళ్ళ గ్రాండ్ సన్ గ్రాండ్ చిల్డ్రన్ అక్కడ కూడా వేరే కంట్రీస్ లో ఉంటారు, వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది, వీళ్ళకి రాదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ మాట్లాడాలని ప్రతిసారి ఆ పిల్లలకి ఏం చెప్పలేక వీళ్ళు ఎంత పెయిన్ తీసుకుంటారో తెలుసు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే, అబ్రాడ్ లో పిల్లలు ఉన్నారంటే వీళ్ళు వెళ్తారు కదా, వీళ్ళకి వీసా ఇష్యూస్ లో వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఈ ప్రాసెస్ లో వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ కావాలి. దానికోసం చాలా మంది అప్రోచ్ అవుతారు. ఐ హావ్ సీన్ మెనీ విమెన్. ఓకే. చాలా మంది విమెన్ వస్తారు. 60 years లో జాయిన్ అయిన ఒక గవర్నమెంట్ టీచర్ కూడా ఉన్నారు. 60 years ఆవిడకి నడవడం రాదు, స్టెప్స్ ఎక్కడం రాదు, బట్ ఇంగ్లీష్ కోసం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి యూకేలో ఉన్నాడు. ఓకే. వాళ్ళ అబ్బాయి యూకేలో ఉన్నాడు, అబ్బాయిని చూడడానికి వెళ్ళాలి అమ్మాయి. ఎప్పుడో ఫ్యూచర్ లో వెళ్ళేదానికి ఇప్పుడు అమ్మాయి ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అంటే చూడండి ఎంత యూజ్ అనేది. వెన్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే. ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ దగ్గర ఉండాలి. చాలా పెద్ద పదాలు పెద్ద వాక్యాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవును కాదు, ఎస్ ఆర్ నో చెప్పేంత సెంటెన్స్ అర్థం చేసుకునేంత ఇంగ్లీష్ సరిపోతుంది. దానికి మనం ఎక్కడో పెద్ద యాప్స్కో క్లాసెస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం చిన్నగా డే టు డే లైఫ్ లో మనం చూసేవన్నీ మోస్ట్లీ ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి. మన రెగ్యులర్ చాటింగ్ లో ఎక్కడ చూసినా మనకి ఇంగ్లీష్ ఎన్వైరన్మెంటే కనిపిస్తుంది కదా. ఆ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే క్లాస్లో పోయి కూర్చున్నారో ఆటోమేటిక్గా అది ఒక పెద్ద భూతం లాగా కనిపిస్తుంది. ఆ భయంతో సగం చచ్చిపోతారు మళ్ళీ. అవును, ఇదంతా రావడానికి టైం పడుతుందేమో, ఏది ఎలా స్టార్ట్ చేయాలి, మనం మాట్లాడితే రైట్ రాంగ్ అని. ఒక సిచ్యువేషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు బస్ స్టాప్కి వెళ్ళారు, బస్ స్టాప్ లో బస్ నంబర్ అడగాలి, ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి? చిన్న సెంటెన్స్. నేనేమంటాను, ఒక విమెన్ తన షాపింగ్ తను చేసుకోవాలి, లేదంటే తన టికెట్ తను తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? ఎవరైనా అక్కడ అడిగినప్పుడు చాలా మంది విమెన్ ని చాలా డిస్కరేజ్ చేసి మాట్లాడతారు, రాదు. ఒకవేళ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళ దగ్గరతో డీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇంగ్లీష్ లేని వాళ్ళతో డిఫరెంట్ గా ఉంటుంది డీలింగ్. ఐ హావ్ సీన్ దట్. ఎక్కువ మాల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే బిల్ కౌంటర్ దగ్గర, లేదంటే ఏదో ఒక ట్రావెలింగ్ సినారియోస్ లో చూస్తుంటాం. ఇప్పుడు విమెన్స్ అనే కాకుండా మీ దగ్గరకు వచ్చే వాళ్ళల్లో, అంటే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా మేడం, స్టూడెంట్స్ కూడా మీకు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సడన్గా 10th వరకు ఒక తెలుగు మీడియంలోనో ఏదో చదువుతారు, సడన్గా కాలేజ్ దగ్గర నుంచి మొత్తం ఇంగ్లీష్ ఉంటే పాపం వీళ్ళంతా సతమతం అయిపోతూ ఉంటారు. ఆ భయం, అంటే అందరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడితే తప్పుగా అనుకుంటారేమో అనే భయంతో కూడా రాదు అనేదాన్ని ఓపెన్గా చెప్పి నేర్చుకోవడానికి ట్రై చేయరు. ఓపెన్ అప్ అవర్ ఫస్ట్. అండ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి తెలుగు మీడియం వాళ్ళు అన్నారు కదా. తెలుగు మీడియం వాళ్ళు కాదు, తెలుగు మీడియం వాళ్ళు సంవాట్ ఓకే ఓపెన్ అవుతారు, ఏంటంటే నాకు రాదు అని చెప్తారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ దగ్గరే అసలు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు 12+ years ఆఫ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అని రాసి వస్తారు, బట్ ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది వాళ్ళకు కూడా. బీటెక్స్ ఎంటెక్స్ చేసిన వాళ్ళు కూడా, ప్రొఫెషనల్స్ కూడా, ఆల్రెడీ జాబ్ లో ఇందాక మాట్లాడుకున్నట్టు అమెజాన్ ఎంప్లాయీ అని చెప్పాను కదా, అతను ఆల్రెడీ 5 years యూకే క్లయింట్స్ తో డీల్ చేసి మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ నర్వస్నెస్. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ కూడా చాలా ఇదంతా పెద్ద యుద్ధంలా ట్రీట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? అసలు మొత్తం మనం ఫ్లూయెంట్గా మాట్లాడి నేర్చేసుకుని మనకి ఫారెన్ లాంగ్వేజ్
సేమ్ ఫారినర్స్ మాట్లాడిన యాక్సెంట్లో మాట్లాడేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది డ్రీమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం అని చెప్తూ ఉంటారు. అసలు ఇటువంటి వాళ్ళకి అసలు ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? ఫ్లూయెన్సీ, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ అవసరం లేదు. వీఆర్ ఇండియన్స్, సో ఇండియన్ ఇంగ్లీష్ ఎనఫ్. ఇండియన్ ఇంగ్లీష్ కావాలి అంటే బేసిక్గా నీ అవసరం కోసం ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకున్నారు అనుకోండి. ఫ్లూయెన్సీ తర్వాత నీకు చాలా ఫ్లూయెన్సీ ఉంది, బట్ అదర్ పర్సన్ కి నీ ఫ్లూయెన్సీ అర్థం కాదు, వేస్ట్ కదా. సో ఇండియన్ ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇండియన్ యాక్సెంట్ నేర్చుకోండి. ఫస్ట్ సెంటెన్స్ తో స్టార్ట్ చేయండి, వర్డ్స్ తో స్టార్ట్ చేయండి. దాన్ని బిల్డ్ చేసుకుంటుంటే ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో నేను మాట్లాడగలను. తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి మాత్రం ఎవరో ఒకరు ఉండాలి, ఎందుకంటే మనకు బయట ఎవరు చెప్పరు. మోస్ట్లీ మన ఆ ఫోబియాతోనే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. సో కరెక్ట్ చేసుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టుకోండి, లేదంటే నేను ఇది యూజ్ చేసినప్పుడు కరెక్టేనా అని ఒకసారి గూగుల్ని అడగండి. ఇలాంటి వాటికి అడగండి. గూగుల్ ఇప్పుడు మీరు చూడండి, ఐఎమ్ గోయింగ్ టు పే, నేను క్యాష్ ఆర్ కార్డ్ అని అడిగాను. హౌ టు ఆస్క్ దట్ క్వశ్చన్, ఎట్లా అడగాలి, నేను క్యాష్ లో పే చేయాలా కార్డ్ లో అడిగినప్పుడు చెప్తుంది కదా ఆటోమేటిక్. అదే వర్డ్ ఒక 2 times వాడారనుకోండి, అది నీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఇందాక అన్నట్టు మేడం, మనం ఎప్పుడైనా ట్రిప్స్కి టూర్స్కి వెళ్తే చూస్తాము, అసలు చదివేస్తేనే అన్నీ వస్తాయి అనుకోవడానికి అక్కడ చిన్న చిన్న పూసల దండలు అమ్ముకునే వాళ్ళు, బీచ్లో పక్కన వాళ్ళు అవి ఇవి బ్రేస్లెట్స్ అవి సేల్ చేస్తూ ఉంటారు కొంతమంది విమెన్స్. వాళ్ళు ఫ్లూయెంట్, అంతా ఫారినర్స్ వచ్చే టూరిజం స్పాట్స్లో వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడేస్తూ ఉంటారు. గైడ్స్ని చూడండి, వాళ్ళు డిఫరెంట్ పీపుల్తో డీల్ చేస్తారు, వాళ్ళకి నంబర్ ఆఫ్ లాంగ్వేజ్ వస్తాయి. పాలిగ్లాట్ వాళ్ళు, అవును మోర్ దెన్ వాళ్ళకి చాలా లాంగ్వేజ్ తెలుస్తాయి. సో ఇది కూడా చూడండి, మనం మైగ్రేట్ అవుతాం కదా ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి, కర్ణాటక నుండి ఇక్కడికి వచ్చాడు, వాళ్ళకి కన్నడ అది తెలుసు, తెలుగు తెలుసు, హిందీ తెలుసు, బికాస్ ఆఫ్ పీపుల్, ఎన్వైరన్మెంట్. సో ఏదైనా కూడా మనలోనే ఉంది, నేర్చుకోవాలంటే అది పెద్ద విద్యలా ఫీల్ అయిపోకుండా మనం ఇన్ జనరల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మైండ్ సెట్ అనేది నాకు ఇది రాదు అన్న భయం ఎప్పుడైతే వదిలేస్తామో, నాకు అవసరం, అండ్ మెయిన్ గా మనకు అది అవసరం ఉండాలి. ఫస్ట్ మనకు అది రావాలి అంటే దాంతో మనకు చాలా రిక్వైర్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ నా లైఫ్ లో, నేను కూడా జాబ్ పోయింది నాది. ఓకే, నా జాబ్ లాస్ అయ్యాక నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ గా స్టార్ట్ అయ్యాను. అచ్చా, ఓకే. అంటే మీ జాబ్ ఎందుకు పోయింది? కమ్యూనికేషన్. ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతూ లాంగ్వేజ్ ట్రైనర్ గా ఉన్న నేను ఒక రోజు నా జాబ్ లాస్ అయింది బికాస్ ఆఫ్ నాకు ప్రాపర్, అంటే అక్కడున్న కాలేజ్ ఆ ఎన్వైరన్మెంట్ లో వీ హ్యావ్ టు డీల్ విత్ ద హయ్యర్ అఫీషియల్స్, అంటే ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్, ఆ కైండ్ ఆఫ్ పిల్లలు వస్తారు అక్కడికి. సో వాళ్ళ లాంగ్వేజ్ చాలా బెటర్గా ఉంటుంది. అక్కడ నాకు ల్యాక్ అయినప్పుడు నేను ఒక 3 months జాబ్ లేకుంటున్నాను. సో అది నాకు నెక్ మూమెంట్, హై టైం. ఓకే, సో నేను ఒక 3 months, నియర్లీ 3 to 4 months ఎంత కసితా కూర్చున్నానంటే నాకు ఎందుకు రాదు ఇది, ఓకే, వై నాట్, వై మీ కాదు, వై నాట్ మీ అనుకున్నాను. సో ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నా, ఏంటంటే ఒక రోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో కూర్చున్నా, నేను ఇప్పుడు నేను ట్రైన్ చేస్తాను. గ్రేట్. అసలు ఇది జరిగే ఎన్ని ఇయర్స్ అయింది మేడం? ఇట్స్ నియర్లీ 10 years. 10 years బ్యాక్. ఇంగ్లీష్ మీడియంలో చదివినా సరే, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్పండి, ఇంగ్లీష్ మీడియం చదివినా సరే స్కూల్స్, కాలేజెస్ ఓన్లీ టాపిక్స్ చెప్తారు, కమ్యూనికేషన్ చెప్పరు. సో విదిన్ 2-3 months లో మళ్ళీ మీరు బ్యాక్ టు జాబ్ జాబ్. అక్కడ నుంచి ఇంకా నేను బ్యాక్ అవ్వలేదండి. ఐ నెవర్ సీట్ ఆన్. సో భయం అనేది తీసేయాలి అంతే. ఓకే. సో మేడంకున్న ఎక్స్పీరియన్స్, మేడం డీల్ చేసే పీపుల్ ఎంత హైలో ఉంటారో మేడం చెప్పారు. సో ఏదైనా కూడా మనం భయంతో, చిన్న చిన్న భయాలతో ఆపేస్తూ ఉంటాం. ఆ భయం అనేది వదిలేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు మేడం జాబ్ పోగొట్టుకుని ఇప్పుడు అదే ప్లేస్లో మళ్ళీ ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే అది నార్మల్ చిన్న విషయం కాదు. సో చాలా ఈజీ, ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మేడం చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.